సో డియర్ ఫ్రెండ్స్ మనకి అవర్ ఫ్యామిలీ నుంచి ఒక మంచి రోడ్ మ్యాప్ వచ్చింది. సో ఈరోజు డేట్ 1 జూలై 2024. సో ఈ అప్డేట్స్ ఏందనేది మనం చూద్దాం. కోర్స్ చాలామంది సో అవర్ ఫ్యామిలీ అప్డేట్స్ ఏమున్నాయని చెప్పమని అడుగుతున్నారు. సో డియర్ ఫ్రెండ్స్ మనందరికీ కూడా నిజంగా చెప్పాలంటే చాలా మంచి అప్డేట్స్ వచ్చినాయి. సో జాగ్రత్తగా ఈ వీడియో చూడండి, చివరి వరకు చూడండి, రైట్? సో ఇది డిస్క్లైమర్ అండి. సో ఇది ప్రతి క్రిప్టో సో ఇన్వెస్ట్మెంట్‌లా ఉన్నటువంటి డిస్క్లైమరు. సో డిస్క్లైమర్ కూడా మీరు జాగ్రత్తగా చదవండి, రైట్? ఓకే. సో మనకి ఈ యొక్క రోడ్ మ్యాప్ మనకి విత్ డేట్స్‌తో సహా వాళ్ళు ఇచ్చిర్రు. సో ఇది చాలా 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 ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. సో కాబట్టి సో మనము నెక్స్ట్ 2 మంత్స్‌ల మంచి రోడ్ మ్యాప్ అనేది ఇచ్చిర్రు. సో ఈ రోడ్ మ్యాప్ గనక సో ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు డేట్స్‌తో సహా ఫాలో అయితే మాత్రం మనందరికీ కూడా నిజంగా చెప్తున్నా ఇంతకంటే అద్భుతమైనటువంటి ఆనందం ఏం లేదు. ఓకే. సో ఫస్టు సో 10థ్, 15థ్ జూలై 2024 ఈ డేట్స్ మధ్యలో అంటే సో మనకొక టైమ్ ఫ్రేమ్ ఇచ్చిర్రు. అంటే జూలై 10 నుంచి 15వ తారీఖు మధ్యల. సో ఈ సంవత్సరమే 2024ల సో సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్, డిజిటల్ బ్యాంక్, ఎన్ఎఫ్‌టీ మార్కెట్ ప్లేస్‌కి సో సాఫ్ట్‌వేర్ తయారు చేయడానికి వాళ్ళు పేమెంట్ అనేది వాళ్ళు చేస్తారంట. సో ఆ పేమెంట్ ప్రూఫ్‌ని మనకి సో లైవ్ గూగుల్ మీట్ పెట్టి మనకందరికీ చూపిస్తా అని చెప్తున్నారు. సో ఇది గనక కంప్లీట్ అయితే సో మనకి అంటే మెయిన్ ఏదైతే ఉందో స్టెల్లర్ బ్లాక్ చైన్ మీదకి సో అది రెడీ అయినట్టు. ఓకే. తర్వాత నెక్స్ట్ 15థ్ ఆగస్ట్ 2024 సో ఆ రోజు అంటే సో ఆల్మోస్ట్ 15థ్ జూలై నుంచి మరి 15థ్ ఆగస్ట్ అంటే 1 మంత్. సో ఒక 1 మంత్ టైమ్ పీరియడ్ లోపల సో ఇవంతా సాఫ్ట్‌వేర్ డెవలప్ అయితే గనక సో సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్, డిజిటల్ బ్యాంక్ సో ఇవన్నీ కూడా మనకు 15థ్ ఆగస్ట్‌కు లాంచ్ అవుతదని వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సో గూగుల్ మీట్ వాళ్ళు కండక్ట్ చేసి సో ఈ చేసేదెవరు? సీఈఓ. మన కంపెనీ సీఈఓ నెబోష కార్తిక్ ఎవరైతే ఉన్నారో సో ఆయన గూగుల్ మీట్‌లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్తున్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 21 ఆగస్ట్ 2024కి సో ఎన్ఎఫ్‌టీ మార్కెట్ ప్లేస్ లాంచ్ అవుతదని చెప్తున్నారు. ఓకే. సో దీనికి సంబంధించిన విషయం కూడా మనకు సేమ్ అదే మనకి గూగుల్ మీట్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటున్నారు. తర్వాత అట్లనే 24థ్ ఆగస్ట్‌కి అవర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతదంట. సో ఆ రోజు ఎవరైతే ఆల్రెడీ మన మెంబర్స్ ఉన్నారో సో క్రిప్టో ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సో బికమ్ మెంబర్స్ అండ్ ఓనర్స్. సో ఈ యొక్క ఫౌండేషన్‌కి సో మెంబర్స్ కమ్ ఓనర్స్ అయితారని చెప్తా ఉన్నారు. సో ఇది కూడా చాలా మంచి విషయం ఇది. తర్వాత 30థ్ ఆగస్ట్ 2024కి సో మన న్యూ ఫ్యామిలీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్ డ్రాప్ అనేది ఇవ్వడం జరుగుతది. ఆఫ్‌కోర్స్ మీ అందరికి తెలుసు కదా! సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ టోకెన్ బ్యాక్డ్ బై గోల్డ్. సో 0.001 ఔన్సా సంథింగ్ ఏదో ఉంది. సో 1 గ్రామ్ గ్రాము. సో గ్రామ్ గోల్డ్. సో 1 గ్రామ్ కాదండి. 0.001 గ్రామ్ గోల్డ్ అండి. ఓకేనా? సో ఈచ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీ బ్యాక్ బై విత్ గోల్డ్. సో ఇది చాలా మంచి అప్డేట్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి సో ఈ యొక్క టోకెన్స్ లాంచింగ్ ప్రైస్ ఎంత అంటే $1 ప్రైస్‌లో రిలీజ్ చేస్తా ఉన్నారు. సో 1 సెప్టెంబర్ 2024కి సో ఏదైతే ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ చేస్తున్నారో సో అక్కడ మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటది. 1 సెప్టెంబర్ 2024. ఓకే. సో మరి ట్రేడింగ్‌లో దాని ప్రైస్ ఎంత అయితది అనేది మనకు తెలవదు. కాబట్టి సో 1 సెప్టెంబర్ నుంచి ఓపెన్ ఎక్స్‌చేంజ్‌లో, ఓపెన్ మార్కెట్‌ల సో న్యూ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ అనేది ట్రేడింగ్‌లకి రావడం జరుగుతది. తర్వాత 1 సెప్టెంబర్ 2024కి సో వీళ్ళు వర్చువల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వర్చువల్ కార్డ్స్ అనేది సో ఆర్డర్ చేయొచ్చు, లైవ్ యాక్టివ్ అయితాయి అని చెప్తా ఉన్నారు. సో 3 సెప్టెంబర్ నుంచి ప్రీ ఆర్డర్. సో ప్రీ ఆర్డర్ అంటే సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సో అవర్ ఫ్యామిలీ డెబిట్ కార్డ్స్, వీసా కార్డ్స్ కొనడానికి సో వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ నేనైతే ఆల్రెడీ గతంలో ఆర్డర్ ఇచ్చిన. సో నాకింకా రాలేదు. మేబీ అది వస్తే గనుక సెప్టెంబర్ లోపు చాలా సంతోషం. సో నేను దాని డెమో అనేది మీకు చూపిస్తా. ఓకే. తర్వాత నెక్స్ట్ సో 9థ్ సెప్టెంబర్ 2024కి ఇంకా చాలా కొత్త ఎన్ఎఫ్టీస్‌లు లాంచ్ అవుతా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ గోల్డ్ ఎన్ఎఫ్టీ అనేది మనకుంది. మీ అందరికీ తెలుసు. అందులో కొత్తదేం లేదు. హైడ్రోజన్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీ, మోమో ఫ్యామిలీ ఎన్ఎఫ్టీ, అవర్ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ ఎన్ఎఫ్టీ, అవర్ ఫ్యామిలీ ఆర్ట్ ఎన్ఎఫ్టీ, నెక్సస్ అవర్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీ, ఫ్యామిలీ హోటల్ ఎన్ఎఫ్టీ, ఇండిపెండెంట్ అవర్ ఫ్యామిలీ హౌసెస్ ఎన్ఎఫ్టీ. సో ఇట్లా చాలా ఎన్ఎఫ్టీస్ లాంచ్ అవుతా ఉన్నాయి. సో ఈ ఎన్ఎఫ్టీస్ ఏ విధంగా పనిచేస్తాయి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంది? సో మనకి ఏ విధంగా మనకి ప్రాఫిట్ వస్తదనేది ఇవన్నీ డీటెయిల్స్ మరి ఆ గూగుల్ మీట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కావచ్చు. మనం చూద్దాం. ఓకే. సో ఇప్పుడైతే నా దగ్గర అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు.
తర్వాత నెక్స్ట్ కార్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ అని చెప్పి సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది ఏదో వస్తుందంట. సో అదేందో అది కూడా నాకు తెలియదు. సో బట్ 8 అక్టోబర్‌కి సో మనకి ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంది అంటే, సో మనకి ఫ్యామిలీ ఐ ఫర్ ఫోన్ దోనో ఒక ఒక మొబైల్ స్మార్ట్ ఫోన్ వస్తదంట. దాంట్లో ఆల్రెడీ ప్రీ ఇన్‌స్టాల్డ్ అప్లికేషన్స్ గూడా ఉంటాయంట. ఇది సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్నది. మరి ఆ ఫోన్ ఏంది? దాని యాప్స్ ఏంది? అవన్నీ గూడా సో మనము వెయిట్ చేద్దాం ఇన్ఫర్మేషన్ కోసము. తర్వాత నెక్స్ట్ 21 అక్టోబర్‌కి సో కార్ అండ్ రియల్ ఎస్టేట్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది వస్తదంట. అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము. సో మరి ఆ ప్రోగ్రామ్ ఏందనేది మనకు దగ్గరైతే ప్రస్తుతానికి డీటెయిల్స్ లేవు చూద్దాం. తర్వాత అట్లనే 27థ్ జూన్ 2025 అంటే ఇది వచ్చే సంవత్సరం అండి. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇయరు. సో అవర్ ఫ్యామిలీ బ్లాక్ చైన్ మన సొంత బ్లాక్ చైన్ అనేది స్టార్ట్ అయితదంటే, ఈ బ్లాక్ చైన్ మీద మరి దానికి నేటివ్ ఫ్యామిలీ కాయిన్ గూడా మన చైన్‌లో స్టార్ట్ అయితదట. మరి నేటివ్ ఫ్యామిలీ కాయిన్ ఏంది అనేది మరి మనకు తెలవదు. సో, అప్పుడు మన సొంత బ్లాక్ చైన్ వస్తే చాలా సంతోషం. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా మన న్యూ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా స్టెల్లర్ బ్లాక్ చైన్ మీద వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 30థ్ జూన్ 2025 అంటే వచ్చే సంవత్సరము. సో, మనకోటి ప్లే టు ఎర్న్ గేమ్ అనేది ఒకటి డెవలప్‌మెంట్ స్టార్ట్ అయితదంట. డెవలప్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయితది? ఈ సంవత్సరము 30థ్ అక్టోబర్ 2024కి స్టార్ట్ అయితది. సో, అది ఎప్పుడు లాంచ్ అయితది? వచ్చే సంవత్సరం 30థ్ జూన్ 2025కి అది లాంచ్ అయితదంట. సో, ఇది గూడా చాలా మంచి న్యూస్ ఇది. బట్ ప్లే టు ఎర్న్ గేమ్ అంటే గేమ్ ఆడితే డబ్బులొస్తాయంటే మరి అది ఆ గేమ్ ఏంటిది? మరి వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఆ గేమ్ ఎట్లా ఆడాలి? సో, ఇవన్నీ డీటెయిల్స్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఆఫ్‌కోర్స్ గేమ్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఓకే. సో, మన బ్లాక్ చైన్ గూడా సో, నెక్స్ట్ ఇయర్ మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. సో, ఇవి మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ అండి. ఓకే. సో, డియర్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే చాలా మంది సో, మెయింటెనెన్స్ ఫీజ్ అనేది కట్టలేదండి. సో, దయచేసి మరి ఈ న్యూస్ విన్న తర్వాత కట్టాలా? వద్దా? అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకే. సంవత్సరానికి $10 మెయింటెనెన్స్ ఫీజు పెద్ద బరువేం గాదు. సో, చాలామంది ఇంకా మనకి ఈ మంత్ 15 తారీఖు వరకు టైముంది. జూలై 15 తారీఖు లోపల మీరు మెయింటెనెన్స్ ఫీజు దయచేసి మీరు పే జేయండి. సో, చాలా అద్భుతమైనటువంటి న్యూసుంది. సో, ఇది కంపెనీ న్యూస్ అండి. ఇది నేను ఓన్‌గా చెప్పట్లేదు. సో, ఇది టెలిగ్రామ్‌లో వచ్చిందే మీకొక స్లైడ్ షో మాదిరిగా తయారు చేసి మీకివ్వడం జరిగింది. ఓకే. సో, మీరు కావాలంటే టెలిగ్రామ్ ఛానెల్ మీరు చూడండి. సో, అందులో అప్డేట్స్ అన్నీ ఫాలో కండి. సో, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏందంటే దయచేసి మీరు మెయింటెనెన్స్ ఫీజ్ అనేది కట్టండి. అకౌంట్స్ యాక్టివ్ చేసుకోండి. ఇనాక్టివ్‌లు ఉంటే ఇది నిజంగా సో, ఈ రోడ్ మ్యాప్ చాలా ఎక్సైటింగ్ ఉంది. సో, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు బాధపడొద్దు. మీ అకౌంట్‌లు సీజ్ అయినా, మీ ఫ్యామిలీ టోకెన్స్ అంటే ఏవైతే దానికి రీప్లేస్‌మెంట్ రాకపోయినా సో, మళ్ళీ మీరు బాధపడాల్సి ఉంటది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తర్వాత అట్లనే సో, కొంతమంది 1 తారీఖు, 15 తారీఖు మాత్రమే మన సైట్ ఓపెన్ చేసి వాళ్ళు రెన్యువల్ చేసుకుంటున్నారు. కొత్త ఎన్ఎఫ్‌టీస్ పర్చేజ్ చేస్తా ఉన్నారు. సో, డియర్ ఫ్రెండ్స్ రెన్యువల్ మీరు అంటే ఏదైతే రెన్యువల్ డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ రోజు మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసి ఖచ్చితంగా మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వీఐపీ మెంబర్స్ అయితే గనక మీరు $20 ఎవ్రీ మంత్ మీరు పే చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు పే చేయకపోతే మీ అకౌంట్ ఇనాక్టివ్ అయిపోతది. అట్లనే మీరు మెయింటెనెన్స్ ఫీస్ గూడా కట్టకపోతే గనక ఇన్ టైమ్ లోపల ఈ నెల 15 జూలై 2024 లోపు మీరు మెయింటెనెన్స్ ఫీస్ గనక కట్టకపోతే మీ అకౌంట్ అనేది ఇనాక్టివ్‌లోకి వెళ్ళిపోతది. మీ అకౌంట్ ఓపెన్ గాదు. సో, మీ ఫ్యామిలీ టోకెన్స్ ఆల్రెడీ మీ ఏవైతే క్యూబ్స్‌లో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ అంతా గూడా ఇనాక్టివ్‌లోకి వెళ్ళిపోతది. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో, డియర్ ఫ్రెండ్స్ సో, ఈ యొక్క అప్డేట్స్ విన్న తర్వాత మీరు మరి మీరేం జేయాలనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. సో, ఈ అప్డేట్స్ అన్ని మీరు విన్నారు గదా! ఇవన్నీ మీ యొక్క టీమ్ మెంబర్స్‌తోని షేర్ జేసుకోండి. ఒకవేళ ఎవరికైతే తెలవదో వాళ్ళకి ఒక వీడియోను వాళ్ళకి ఫార్వర్డ్ జేయండి. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.